చంద్రముఖి ఇక నుంచి ఈ ఇంట్లో అన్నీ మారిపోవాలి యశోదర. జలజ, ఇక నుంచి నువ్వు వంట పని చేయాలి. నువ్వు నా పని చేయాలి. నీ చూపుకర్థం నాకు తెలుసు యశోదర. వీడేంటి గెటప్ మార్చాడు? అన్ని పనులు నేనే చేస్తే వీడు తాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు అనుకుంటున్నావు కదా? నో నో నో, ఇదంతా నీకోసమే, మన కోసం. ఏంటి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? ఇన్నాళ్ళు ఆ కార్తీక్ చందూల మీద పగ పెంచుకొని వాళ్ళని సర్వనాశనం చేయడానికి ఎన్నో ప్లాన్లు వేశావు, ప్రయత్నాలు చేశావు. ఏమైనా ఫలించాయా? పైగా ప్రయత్నించిన ప్రతిసారి తీవ్రమైన అవమానంతో దెబ్బతిన్నావు. ఇక నుంచి నీకు అవమానం జరగడానికి వీల్లేదు. నా భార్యకి అవమానం జరిగితే అది నాకు జరిగినట్టు. అందుకే నీ లక్ష్యాన్ని, నీ పగని, ప్రతీకారాన్ని ఈ కొత్త నారాయణ తీర్చబోతున్నాడు. ఇన్నాళ్ళు బ్లాక్మెయిల్ చేశాడు, మళ్ళీ ఈ కొత్త నాటకం ఏంటి అని అనుకుంటున్నావు. నాటకం కాదు యేషు, ఈ నారాయణ మరో అవతారం. నీలా ఈ నారాయణ వేసిన ప్లాన్లు ఫెయిల్ కావు. నా విషయం నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. నీకు ఈ పాటికి ఈ నారాయణ కెపాసిటీ ఏంటో అర్థమైపోయింది. అందుకే నన్నేదో చేసేయాలని తల్లి కూతుళ్ళిద్దరూ ఏదైనా చావు తెలివితేట ప్రదర్శించారనుకో, ఒకవేళ ప్లాన్ చేసి బుర్రలు పాడు చేసుకోవాలనుకున్నారనుకో, దెబ్బతింటారు. చూడండి, సాధారణ గృహిణుల్లాగా ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటే చాలా మంచిది. అంతేకాని పిచ్చి పిచ్చిగా ఆలోచించి తింగర వేషాలేస్తే ఈ నారాయణ కొత్త అవతారం అని పనిష్మెంట్లు కూడా చాలా కొత్తగా ఉంటాయి. అందుకని పగలు, ప్రతీకారాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు అన్ని ఈ నారాయణే చూసుకుంటాడు. నువ్వు నిశ్చితగా ఉండి యేసు. నీ బాధలు, బాధ్యత అన్నీ ఇక నుంచి ఈ నారాయణే. అండర్స్టాండ్? He's on the way. Break your bones and throw them away. Now, you can't get away. He's gonna get you anyway. ఏంటి మమ్మీ వీడి వేషాలు? తట్టుకోలేకపోతున్నాను. నీ పగ, ప్రతీకారాల్ని వీడు నెరవేరుస్తానంటే ఏంటి? పెట్టలతో ఇంతకంటే ఎక్కువ వేషాలు వేస్తాడు. పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటి పైత్యాలు పెరుగుతాయి. ఇంకెన్ని వేస్తాడో వెయ్యని, ఎన్ని ప్లాన్స్ వేస్తాడో వెయ్యని. వాడి ఉపలాటము తీరాలి కదా. మమ్మీ, చంటి ఫోన్ చేశాడు. ఏదన్నా విశేషం ఉందా? కార్తీక్ ఎక్కడికో వెళ్తుంటే బస్సుగా అతని వెనకాలే వెళ్ళిందట. అనుమానం బలపడింది. ఇప్పటికే ఆ ఫోటోలు బాంబుల్లా పేలతాయి అనుకున్నాను. కౌంట్ డౌన్ మొదలైంది జనక. నువ్వు నిరాశపడదు. ఏ క్షణంలోనైనా బాంబు బ్లాస్ట్ అయిందని న్యూస్ వస్తుంది.
దీక్ష మీకు ఫోన్ చేసిందా? దీక్ష చేయలేదు, దీక్ష ఫ్రెండ్ చేసింది. ఎందుకు దీక్ష తలదించుకుంటున్నా? తలెత్తుకుని మా అందరినీ కాదనుకుని వెళ్ళావు కదా? వదినా, అసలు నువ్వు ఇలాంటి పని ఎందుకు చేశావో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. నీకు మేము పరాయి వాళ్ళం అయ్యామా? అసలు నీకు 4 మంచి మాటలు చెప్పడం కూడా తప్పేనా? నీ జీవితం గురించి నువ్వు నిర్ణయం తీసుకోవాలి అన్నాను. అంటే నిన్ను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమన్నానా? మీరెవరూ నన్ను వెళ్ళమనలేదు వదినా, నేనే వెళ్ళాను. అదే ఎందుకు? ఏం చేద్దామని? రాహుల్కి ఫోన్ చేసినప్పుడైనా ఆలోచించాలి కదా? అప్పుడు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి భయపడ్డాను. దీక్ష, నువ్వు తప్పు చేశావు. చందు గురించి భయపడ్డాను అంటున్నావు. ఇప్పుడు కూడా నీ మీద ఎవరో దాడి చేయబోయారు. అయినా కూడా నువ్వు నాకు కానీ రాహుల్ కానీ ఫోన్ చేయలేదు. దీక్ష మీద దాడి చేయబోయారా? ఎవరు వాళ్ళు? భద్ర మనుషులా, విరాట మనుషులా? అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. దీక్ష ఆవేశంతోనో బాధతోనో పొరపాటు నిర్ణయం తీసుకుంది. అది తప్పని తను గుర్తించాలి. అవును దీక్ష, నీకిష్టం లేని పని చెయ్యమని ఇక్కడ బలవంతం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ నీకు ఏ చిన్న బాధ కలిగినా అందరూ తల్లడిల్లిపోతారు. నువ్వు కనిపించని రోజు నుంచి మేమందరం అనుభవించిన నరకం చాలు. అందులోనూ నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. నీలో ఇంకొకరు పెరుగుతున్నారు. నేను చేసింది పొరపాటే వదినా. మీరందరూ నన్ను క్షమించండి. దీక్ష, ఏంటిది చిన్నపిల్లలాగా? ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు చెయ్యొద్దు అంటున్నాం. అంతే. రా, ముఖం కడుక్కుందు గాని రా. కార్తీక్, ఇప్పుడు చెప్పు, దీక్ష గురించి ఎవరికి తెలిసింది? తన మీద ఎవరు దాడి చేశారంటావు? అందుకని ఓసారి రోడ్డు మీద విరాట్ని చూసామని చెప్పారు. ఇది వాళ్ళ పని లేక భద్ర వాళ్ళ మనుషుల పని అనేది పక్కన ఇస్తే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ పని చేశారా అనే డౌట్ కూడా వస్తుంది. కొత్తవారా? అవును, చందు నేను పాతింటికి తీసుకొచ్చినప్పుడు తలుపులు తెరిచుంది. అప్పుడు మనం ఆ విషయం గురించి సీరియస్గా పట్టించుకోలేదు. తర్వాత బయట తాళం కప్పు కనిపించింది. ఎవరో దొంగలు ఈ పని చేస్తుందని అనుకున్నాను. దొంగలై ఉంటే ఇంట్లో వస్తువులు కొన్నైనా మాయమై ఉండేది. ఇది మనకి తెలిసిన వాళ్ళ పనే అయి ఉంటుంది. అలాంటి అవకాశం కూడా ఉందనుకో. నాకు అనుమానం రావడానికి ఒక కారణం కూడా ఉంది. వసుధ రాహుల్, నేను అర్జెంటుగా వసుధ దగ్గరికి వెళ్ళాలి. ఏంటంత సడన్గా? చెప్తాను. తనతో మాట్లాడుతూ మధ్యలో వచ్చాను. దీక్ష, చందు, వస్తున్నాం కార్తీక్. చందు, దీక్ష నేను వసుధ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడేగా వచ్చింది. 2 రోజులు దీక్షని ఇక్కడ ఉండదు కార్తీక్. అలా కాదు, వసుధ కూడా దీక్ష కోసం చూస్తుంది. తను దీక్షను అజయ్తో పంపించి తప్పు చేశానని లోపల కుమిలిపోతుంది.
వీలు చూసుకుని నేను దీక్షను మళ్ళీ తీసుకొస్తాను. నీ ఇష్టం కార్తీక్. దీక్ష అన్నయ్యతో వెళ్ళు. ఎందుకు దీక్ష అంత భయపడుతున్నావు? వసుదేవి అనదులే. తనేదో అంటుందని కాదు. ఆ రోజు నేను చేసిన పిచ్చి పని వల్ల ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడుతున్నారనిపించి అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? వెళ్దాం పద. వస్తా వస్తా. లోపలికి వెళ్ళు. దీక్ష తన ఫ్రెండ్ దగ్గరికి వస్తా. నాకు వచ్చిన ఫోన్ అదే. ముందెవరో చెప్పలేదు. దారిలో అడ్రస్ చెప్తే వెళ్ళాను. అలాగా మంచి పనే కదా జరిగింది. దీక్ష, నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. తీరిక వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. నీకు పార్సిల్ ఇచ్చాను. అదెవరు పంపించారో తెలిసిందా? అందులో ఏముంది? అదా, అందులో ఓ డాక్యుమెంట్ ఉంది. సైట్ తీసుకోమని ఫొటోస్ పంపారు. మనకి ఇప్పుడు ఉన్నవి చాలు కదా, అవతల పారేసేదాన్ని. స్థలం తీసుకోమని అడిగేవారు మర్యాదగా ఇంట్లోకి వచ్చి మాట్లాడొచ్చు కదండి. గుమ్మం ముందు పడేయడం ఏంటి? ఇప్పుడు ఎంక్వైరీ వేసేవాళ్ళు ఇలాంటి పనులే చేస్తారు. అనవసరంగా ఫోన్స్ చేస్తారు. డైలీ పేపర్ తెరిస్తే అందులో ఉన్న పేపర్ల కంటే ఈ యాడ్స్కి చెందిన పాంప్లెట్స్ ఎక్కువగా ఉంటాయి. మనం రోజు చూసుకునే ఉన్నాం కదా. నిజమే అనుకోండి. కవర్ మీద మీ పేరుంది కదా. వీళ్ళు సిబిఐ కంటే చురుగ్గా పనిచేస్తారు. పేరు తెలుసుకోవటం వీళ్ళకి పెద్ద కష్టమేం కాదు. నేను కూడా బాగా అలసిపోయాను. రెస్ట్ తీసుకుంటాను. వస్తా. ఈలోపు ఏదైనా ఫోన్ వస్తేనో? ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఒకవేళ ఇతను కార్తికేనా? ఆ జలసి చెప్పేది నిజమేనా?
కోటి కపడా మకానిచ్చావు. అంతేకాదు భాయ్, నీ పక్కన నాకు చోటిచ్చావు, నీ ప్రేమనిచ్చావు. అలాగే నీ ప్రాణాలకు ప్రమాదం ఉందని అల్లాడిపోతున్నాను భాయ్. పోలీసుడైనా డీసీపీ సుభాష్ మనల్ని దేవుళ్ళ వెతుక్కుంటూ వచ్చాడు. అతని ద్వారా నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది భాయ్. వస్తున్నాను భాయ్, చంద్రముఖితో ముంబై వస్తున్నాను. వదినా, ఏమన్నా కావాలంటే చెప్పు దీక్ష. నాకు చేతనైతే చేస్తాను. అది నాకు మించిందైతే మీ అన్నయ్యనే అడుగు. నాకేం అవసరం లేదు వదినా, నీతో మాట్లాడదామని వచ్చాను. నాతో ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏముంటుంది దీక్ష గారు? మీరు ఇంటికి అతిథులు, మా వారి ఫ్రెండ్కి చెల్లెలు. చూడటం చూపుగా వచ్చారు, రేపో మాపో వెళ్ళిపోతారు. నేను చేసింది తప్పే. ఎందుకలా మాట్లాడుతున్నావు వదినా? నువ్వు నాతో ముభావంగా ఉంటే నేను భరించలేను. వదినా, అది పిలుపు వరకే పరిమితం చేయి. అసలు నువ్వు తప్పు చేసావని నేను అనలేదే. నేను తప్పు చేశాను. నువ్వు సొంత మరదలు అనుకొని అనుబంధం పెంచుకున్నాను. నువ్వు అభాషణ చేయించుకుంటానంటే కొట్టాను. అది నా తప్పు. అది నీ తప్పు కాదు వదినా. ఏ పాపం తెలియని పసిగుడ్డుని కొట్టక ముందే చంపాలనుకోవడం నా తప్పు. ఆ రోజు నువ్వు కొట్టకపోతే అంత పని చేసి ఉండేదాన్ని. ఇవన్నీ నాకెందుకు? శంకర్ సూర్యని పెళ్లి చేసుకున్నాక నేను ఆయనతో ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. నీ విషయంలో కల్పించుకున్నాక బాగా తిట్టించుకున్నాను. నిజమే, తప్పులన్నీ నావే. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు చెప్పుకుందామని వచ్చాను. దానివల్ల వచ్చే లాభం ఏమైనా ఉందా? నిన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. అదే అంటున్నాను. నేనెవరిని నిన్ను క్షమించడానికి? అసలు తప్పని నువ్వు అనుకుంటే అలా చెయ్యవు. ఇప్పుడు కూడా నువ్వుగా మీ అన్నయ్య కానీ అన్నయ్య దగ్గరికి రాలేదు. నీ ఫ్రెండ్ వల్ల వచ్చావు. క్షమాపణ అనేది పెదవుల మీద నుంచి రాకూడదు, గుండె లోతుల్లో నుంచి రావాలి. నిన్ను నా సొంత మరదలనుకున్నాను కాబట్టే నేను ఇంత ఘర్షణ అనుభవించాను. అసలు నీకేమవుతుందోనని తల బద్దలయ్యేలా ఆలోచించాను. స్పృహ కూడా కోల్పోయాను. అసలు ఎందుకు నాకు ఈ బాధ, ఆవేదన? ఎవరి కోసం? అసలు నువ్వు నాకేం అవుతావని? నేనేది కాదనడం లేదు వదినా. నీకు దండం పెడతాను. నన్ను అలా పిలవద్దు. మాకున్న సమస్యలు చాలు. ఇక్కడున్న 4 రోజులు నిన్ను జాగ్రత్తగా చూసుకొని మీ అన్నయ్య చేతిలో పెడితే మా బాధ్యత తీరిపోతుంది.
మించి బంధాలు పెంచొద్దు. అంటే ఇక నాతో మాట్లాడలంటావా? ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఇలాగే మాట్లాడతాను. నీకేం కావాలంటే అది వండి పెడతాను. అవసరమైన సేవలు చేస్తాను. నీ వ్యక్తిగత విషయాలు మాత్రం నాతో చెప్పొద్దు అంటున్నాను. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాక ఈ ఇంట్లో ఎలా ఉండగలను? నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. నువ్వెంతకాలం ఇక్కడ ఉండాలనుకుంటున్నావు? నువ్వేం మాట్లాడాలనుకున్నా శంకర్ సూర్య గారితో మాట్లాడు. ఇంటి నుంచి మాత్రం చెప్పకుండా వెళ్ళొద్దు. ఒకసారి నేను మా వారి ముందు దోషిలా నిలబడ్డాను. ఇంకోసారి నన్ను దోషం చేయొద్దు. నువ్వు నాకు చేతక్క సాయం ఇదే. ఒక అవసరం కోసం ఈ ఇంటికి వచ్చాను. నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడు. మీ అన్నయ్య అంటే శంకర్ సూర్య కాదు, నీ సొంత అన్నయ్య. ఆయనే ఏం చేయాలో చెప్తారు. దీక్ష మన దగ్గర ఇంకా ఎంతకాలం ఉంటుందండి? దీక్ష ఇక్కడ ఉండటం వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉందా? నాకు ఇబ్బందిగా ఉంటే మొదటి రోజే చెప్పేదాన్ని కదండి. మరేంటి? తను మీ చెల్లెలు కాదు. అయినా మీ ఫ్రెండ్ మీద గౌరవంతో ఇక్కడ ఉంచాయి. నేను కూడా తన్ని నా సొంత మర్దల్లా చూసుకున్నాను. ఆ తర్వాత చాలా విషయాలు తెలిసాయి. భార్యాభర్తల మధ్య పూడ్చుకోలేని అగాధాలు ఉన్నప్పుడు రెండు పనుల్లో ఒకటి చేయాలండి. ఒకటి రాజీపడి అత్తగారింటికి వెళ్ళడం, లేదంటే పుట్టింటికి వెళ్ళడం. నువ్వు చెప్పేది నేను కాదనట్లేదు. దీక్ష వచ్చింది ఇప్పుడే కదా. ఓ, అయినా మీ ఫ్రెండ్ ఎవరండి? చెల్లెలు ఇన్ని సమస్యల్లో ఉంటే ఇక్కడికి ఎందుకు రాడు? అతనికి వ్యాపారాలు, డబ్బు, సంపాదన తప్ప మానవ సంబంధాలు పట్టవా? వస్తా. దీక్ష విషయం మనం ఇంతవరకు వాడికి చెప్పలేదు. ఇంతవరకు చెప్పలేదా? అంటే దీక్ష పురుడు పోసుకునేదాకా ఇక్కడే ఉంటుందా? ఎందుకుంటుంది వస్తా? ఆ రోజు ముంబై దాడుల్లో తను చనిపోయి ఉంటే మీరు మీ ఫ్రెండ్కి ఏం చెప్పేవారు? ఇప్పుడు కూడా అజయ్ దుర్మార్గుడని మీరు అంటున్నారు. ఇంకో పక్క ముంబై మనుషులతో నాకు ప్రమాదం ఉందని చెప్తున్నారు. మన కర్మ కాలి వాళ్ళు వస్తే దీక్షకు కూడా ప్రమాదం ఉంది కదా. మీరెందుకింత ఆలస్యం చేస్తున్నారు? మీరు దీక్ష దగ్గరికి వెళ్ళినప్పుడే వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేయాల్సింది. నేను ట్రై చేశాను వస్తా. సిగ్నల్స్ కలవలేదు. మళ్ళీ చేయండి. చేస్తాను. చేస్తాను అనడం కాదు. ఏ దిక్కు లేని ఆడపిల్లకైతే మనం ఏ సహాయమైనా చేయొచ్చు. అందరూ ఉన్నారు దీక్షకి. మనం కొంతవరకే బాధ్యత తీసుకోవాలండి. పైగా ఎప్పుడు ఏం చేస్తుందో తెలియని పిల్లని మన దగ్గర ఉంచుకోవడం అంత మంచిది కాదండి. మీ స్నేహం చాలా గొప్పది, నేను కాదనడం లేదు. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఇలా మాట్లాడడం లేదండి. పరా ఇంటి ఆడపిల్ల విషయంలో ఇంకొకరు మనల్ని వేలెత్తి చూపించకూడదు. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది వస్తా. దీక్షను పరాయింటి ఆడపిల్ల అనుకో. పరా ఇంటి ఆడపిల్ల కాక మనకేమవుతుందండి?
దీక్ష మీ సొంత చెల్లెలా? నేను దీక్షను ఇప్పుడు పరాయి వాళ్ళ అమ్మాయిగా చూడండి, సొంత చెల్లెలుగా నేను చూశాను. అందుకే ఆ మాట బాధ పెట్టింది. నేను మీకు ముందే చెప్పాను, మీ స్నేహం మీద నాకు గౌరవం ఉందని. అయితే స్నేహానికి కూడా కొన్ని హద్దులుంటాయండి. నేను దీక్ష మీద అభిమానం లేక ఇలా మాట్లాడడం లేదు. నువ్వు చెప్పింది నిజం. దేనికైనా అర్థం లేదు. భార్య భర్తలుగా వాళ్ళు ఇంటి వాళ్ళు తెలుసుకున్నారు. నేను ఈరోజు నా ఫ్రెండ్తో మాట్లాడతాను. దీక్ష ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటుంది. నా మాట నమ్ము. మిమ్మల్ని నేను నమ్మకపోతే మన బంధానికి అర్థమే ఉండదు. నా మాటల్ని మీరు ప్రశాంతంగా అర్థం చేసుకుంటే చాలు. చెప్పానుగా దీక్షను పంపించేస్తానని.
విశేషం ఉందా? ఉంది జలజమ్మ. కార్తీక్ ఇప్పుడే చందు ఇంట్లోకి వెళ్ళి చెప్తూ అక్కడ ఎంతసేపు ఉంటాడు వాడు? అది చెప్పడం కష్టం. అతను మూవీ చూస్తే ఇప్పుడే బయటకు వస్తాడని నేను అనుకోవడం లేదు. అయినా కార్తీక్ చంద్రముఖి స్పేర్ చేస్తున్న టైం చాలా తక్కువ. ముందు ముందు అది ఉండదు. నువ్వు అక్కడే ఉండు చాలు. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. అలాగే జలజమ్మ. మమ్మీ, ఏమైంది చర్చ? నిన్ను చూస్తుంటే ఏదో జరగరాంది ఏదో జరిగినట్టు అనిపిస్తోంది. జరగరాంది కాదు మమ్మీ, జరగాలనుకునేదే జరిగింది. కార్తీక్ ఇప్పుడు చందు ఇంటికి వెళ్ళాడని చంటి ఫోన్ చేశాడు. ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? ఇప్పుడు వసుదకు ఫోన్ చేయి. హలో, వసతి గారు చెప్పండి. ఇప్పటిదాకా నేనేం చెప్పినా మీరు నమ్మడం లేదు. ఇప్పుడు కార్తీక్ అసలు స్వరూపం మీకు తెలిసే సమయం వచ్చింది. జలజ గారు, నా మనసేం బాగోలేదు. తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడడానికి ఏమి ఉండదు వసతి గారు. కార్తీక్ ఇప్పుడు తన మొదటి భార్య దగ్గర ఉన్నాడు. తను ఎవరో మీరు చూస్తే ఇంక నేను మీకు ఏ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న పడంగా బయలుదేరండి. కార్తీక్ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి నన్ను వెళ్ళమంటారు? నేను ఆ ఇంటి అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. కాదు కాదు కాదు, ముందు మీరు బయలుదేరండి. నేను ఫోన్లో మీకు చెప్తూ ఉంటాను. కమోన్, హరి అప్. నేను బయలుదేరుతున్నాను జల్లి గారు. నేను మీకు ఫోన్ చేస్తాను. ఇప్పుడు నాకు స్వీట్స్ తినే మూడు లెచ్చాను. ఏమైంది కార్తీక్? కూర్చో. ఆటో స్ట్రైట్గా పోనీ. దీక్ష ఇంట్లో ఉండటానికి వస్తే ఇష్టపడట్లేదు చందు. అదేంటి? తనెవరో చెల్లెలు, మన దగ్గర ఎందుకు ఉండాలి, ఇంకా ఎంతకాలం ఉంటుంది అంటే. ముఖ్యంగా దీక్షని పరాయి వాళ్ళ ఆడపిల్ల నేను తట్టుకోలేను. దీక్ష పరాయి వాళ్ళ పిల్ల కాదు, నా సొంత చెల్లెలని చెప్పేశావా? చెప్పాలన్నంత ఆవేశం వచ్చింది. నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. వసతి స్థానంలో నేనున్నా అలానే అనేదాన్ని అన్నాను. ఈ మాట మొదటి రోజు వసుధ అనంటే కాస్త ఆశ్చర్యం కలిగేది. నీకింత అనుభవం ఉంది,